నమస్కారం పిల్లలు. నా పేరు సుకుమార్. నేను బాగా సుకుమారంగా పెరిగాను. నేను అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడ ఇండియాలో ఉండాల్సిన అవసరాలు, ప్రత్యేకతలు, పెళ్ళి, పేరంటం, ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్నీ అర్థమైంది. నేను మా స్టోరీ రీసెంట్గా జరిగిన కోవర్ట్ గురించి చెప్తాను. అసలు ఏం జరిగిందంటే వద్దు అక్కడ నేను పెళ్ళి అమ్మాయి ఆ చాప్టర్ చెప్తాను. ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇలా నాకు కథ అంటే ఒక గొప్ప పెళ్ళి, ఒక గొప్ప ప్రేమ కావాలని ఉండేది. నేను నా కళలలో రోజు ఆ సుకుమారిని కలగంటూ ఉండేటోని. ఎంత సుకుమారంగా కలగనమనంటే లేచి చూసేవారికి అది ఉండేది కాదు, ఆ కళ నెరవేరేది కాదు. అలా అందరిలాగానే నాకు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పెద్ద సన్మానం చేశారు. ఏంటంటే అలా ప్రేమని ఆ పెళ్లి కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయారు. నాకు నా జీవితంలో ఒక చికెన్ ముక్క లేదు, అలానే ఒక తోడు లేదు, ఒక గే లేదు. ఇంకా వెళ్దామా నాకు అది మా అమ్మ మంగమ్మ తిరిగి ఊరంతా తిరిగి నాకు ఒక కుండలకన్నా ఉండే ఒక మంచి భార్యని తీసుకొద్దామని ప్రయత్నించింది. అలానే తను ఇదిగో ఈమెను తీసుకొచ్చింది. ఈమె అంతా బాగుంది కానీ వెళ్ళే ఈ పిల్లలు మంచిగా కందాము మంచిగా నా లైఫ్ ఇక మొత్తం సెటిల్ అయిపోయిందనే టైంకి మంచిగా ఘనంగా బ్రాండ్ భారత్లో పెళ్ళికి నేను సిద్ధమయ్యే టైంకి తీరా తాళగట్టే పీటల మీదకి వచ్చే టైంకి లేచిపోయింది. ఇది నా మొదటి ప్రేమ లేఖ, నా మొదటి లవ్ స్టోరీ. ఈ దరిద్రంలో నుంచి బయటికి వద్దామని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు టైం తీసుకొని బాగా చదువుకొని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాను. వచ్చాక మన్నకు 40 ఏళ్ళు అయినా కానీ ఇంకా పిల్ల దొరకట్లేదని బాధపడుతూ ఉంటే మా ఫ్రెండ్స్ తోటి కలిసి ఇలా గోవాకి వెళ్ళి ఒక అమ్మాయిని సెట్ చేసుకుందామని చేయండి అంటే తీరా వాళ్ళు నాతోటే గోవాకు వచ్చి ఆ అమ్మాయిని వాళ్ళు సెట్ చేసుకొని వెళ్ళిపోయారు. మీకు ఇలా చెప్తాను, అన్ని కథలు చెప్తాను. అంతకన్నా ముందు మనము ఈ లవ్ స్టోరీ మొదలయ్యే ముందు ఈ ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ వేసుకోండి. ఈ కథ ఇప్పుడే స్టార్ట్.